అందులో డౌట్ ఏం లేదు. ఎందుకంటే ఆ డీప్ స్టేట్ టీమే ఇదంతా నడిపించేది. డీప్ స్టేట్ టీం వాళ్ళు రాహుల్ గాంధీ అమెరికా టూర్ వెళ్ళినా, యూరోప్ కంట్రీస్ టూర్ వెళ్ళినప్పుడు ఆ ప్రతినిధులతోనే మీటింగ్ అవుతాడు. అది ఓపెన్ సీక్రెట్, దాచుకునేది కూడా లేదు అక్కడ. అంటే భారత్ మీద విషం చిమ్మే బ్యాచ్ అంతా అక్కడ రాహుల్ గాంధీకి ఫీడ్బ్యాక్, వాళ్ళే మాట్లాడతారు. వెరీ సింపుల్ లాజిక్ అండి. అదానీ చేసిన తప్పేంటి, అంబానీ చేసిన తప్పేంటి? అంబానీ అనేవాడు రాకపోతే మీకు ఇవాళ రోజున సెల్ ఫోన్ ఇంత చీఫ్గా వస్తా, మన దేశంలో ఉన్నంత సెల్ ఫోన్ సిగ్నల్ చీఫ్ ప్రపంచంలో ఎక్కడుందో కనుక్కోండి, ఏ దేశంలోనన్నా, ఇంక్లూడింగ్ అమెరికా. ఎవడన్నా అంత మగాడు ఉన్నాడా? మరి మన ఇండియాలో జరుగుతోందే. ఇంటర్నెట్ రోజుకు 1.5 GB మనం వాడుతున్నామా, విదేశాలు వాడుతున్నారా? 1.5 మినిమం, మాక్సిమం 2-3 GB వాడుతున్నారు కదా. మరి ఎవరు సక్సెస్ఫుల్? అట్లాగే దానివల్ల ఎన్ని కోట్ల మందికి ఉద్యోగాలు వచ్చినాయి. ఇవాళ ఈ కోతలు కూసే వాళ్ళందరూ వాళ్ళ బిడ్డలందరినీ కార్పొరేట్ కంపెనీల్లో కాకుండా తీసుకెళ్లి చిల్లర కోట్ల బడ్డీ కోట్ల పెట్టమనండి. ఉద్యోగాలు చేయడానికే మన బిడ్డలందరికీ కార్పొరేట్ కంపెనీలు కాదు, కానీ కార్పొరేట్ కంపెనీల వాళ్ళందరూ దోపిడీదారులు. కానీ కాంగ్రెస్ అధికారంలో ఉన్న చోట మరి అదానితో టర్మ్స్ కట్ చేసుకుంటారా? రేపు పొద్దున క్యాన్సిల్ చేస్తారా? క్రిందసారి రాహుల్ గాంధీ మాట్లాడాడు. ఇప్పుడు దీంట్లో ఏం బయటపడింది? ఒక్కటంటే ఒక్క బీజేపీ స్టేట్ వాడు కూడా డబ్బులు తీసుకోవాలి. అది తెలియకనే ఇప్పుడు అదే ఆ మాట అనలేకనే నరేంద్ర మోడీ దీని ఉంటాడు. ఇక్కడ అధికారికంగా వాళ్ళు చెప్తున్న లెక్క ఏముంది? ఒరిస్సా నవీన్ పట్నాయక్ తటస్థ సీఎం కదా, ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి తటస్థ సీఎం కదా. వీళ్ళిద్దరికి ఏంటి అక్కడ సంబంధం? కేంద్రంతో సంబంధం లేదు. మూడోది ఛత్తీస్గఢ్, స్వయంగా కాంగ్రెస్ ముఖ్యమంత్రి. కాశ్మీరు అక్కడ ఉండేది లెఫ్టినెంట్ గవర్నరు. తర్వాత అదేంటిది తమిళనాడు.